నమస్తే, మీ శివానీని. శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను కాలీఫ్లవర్, బూందీ, శనగపప్పు కర్రీ వండుతున్నాను మసాలా వేసి. అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 2 నెలల నుంచి నేను హెల్త్ పర్పస్ సిక్ అయ్యాను, అందుకని నేను ఏం చేయలేదు. సారీ. ఇప్పుడు చేస్తున్నాను, చూడండి. అందరూ ఎంకరేజ్మెంట్ చేయండి. గ్యాస్ ఆన్ చేసి బాండీ వేసాను. ఓ 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను, సాల్ట్. వీటిని ఇలా కదిపి సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను. ఈ మగ్గాక అప్పుడు మళ్ళీ చేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవి బాగా ఎగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోవాలి. పచ్చిదనం పోయేదాకా వేపుకోవాలి. కాలీఫ్లవర్ ఉప్పు వేసి ఉంచి కాసేపు దాన్ని ఉప్పు వేసి ఉంచాను, కాసేపు కడిగేసి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను, ఇలా రెడీ చేసుకున్నాను. అల్లం పచ్చిదనం పోయేదాకా వేపుకోపోతే అల్లం టేస్ట్ వచ్చేస్తుంది. కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయని ఉప్పేసి నానబెట్టాను వాటర్లోని. కాలీఫ్లవర్ని అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను. అల్లం బాగా వేగిపోవాలి, బాగా పచ్చివాసన పోవాలి, అప్పుడు ఇవన్నీ వేయాలి. వేగిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టాలి. బాగా మగ్గాలి. ఇది సిమ్లో పెట్టాను. ఈ గ్లాసు శనగపప్పుని కుక్కర్లో వేసి 2 విజిల్స్ అవగొట్టి, ఇది టీ గ్లాస్, దీండు శనగపప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టి పక్కకు పెట్టి ఉంచాను. కాలీఫ్లవర్ మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టిన శనగపప్పు వేస్తాం. ఉడకబెట్టిన శనగపప్పు వేసి కొద్దిగా కలిపి ఓ 2 టేబుల్ స్పూను కారం వేస్తున్నాను. ఓ టేబుల్ స్పూను మసాలా వేసాను. ఇవి బాగా కలుపుకోవాలి.
మసాలా ఇవి కొద్దిగా దీనికి పట్టేలాగా ఒకసేపు ఉంచి ఒకసేపు మూత పెడుతున్నాను, ఒక 5 మినిట్స్. మసాలా అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం శనగపప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అది వేసేసుకున్నాను. ఇంకో 2 గ్లాసెస్ మామూలు వాటర్ వేసాను. ఒకటి చూసి వేసుకోండి, మీకు సరిపడా ఉప్పు. నేనేమో 2 టేబుల్ స్పూన్స్ వేసాను. కలిపేసి మూత పెట్టాను. లిడ్ తీసాను. కూర ఉడికిపోయింది. దీంట్లో నేను లాస్ట్గా వేస్తున్నాను అనమాట, బూందీ వేస్తున్నాను. ఓ 5 మినిట్స్ అయితే అయిపోతుంది. కూర రెడీ అయిపోయింది. కట్టేసాను గ్యాస్. గుమగుమలాడే వేడి వేడి కాలీఫ్లవర్ బూందీ, ఇంకోటి మీ శనగపప్పు కర్రీ రెడీ అయ్యింది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను సిక్ అయ్యి ఇన్ని రోజులు చేయలేదు, ఇక్కడి నుంచి చేస్తాను. థ్యాంక్ యూ. అందరూ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.